ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించనున్నారు. వచ్చే 6 నెలల్లో రాజధాని పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారులను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రతిపాదిత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అస్సాం రాష్ట్రం గౌహతిలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో హాజరయ్యారు. అనంతరం 2,670 కోట్ల రూపాయల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులను రాష్ట్రంలోని 46,85,000 మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండు కలిపి 20,000 అయింది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పాడేరు నియోజకవర్గం నందిగరువు, ఓనూరు గ్రామాల్లో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర పథకాల్లో నిర్మించిన రోడ్లను పరిశీలిస్తారు. పీఎం జన్మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలిస్తారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకమవుతారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. వచ్చే 6 నెలల్లో రాజధాని పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారులను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి తాడికొండ వరకు ఉన్న రోడ్డును మంత్రి నిన్న పరిశీలించారు. ఈ రోడ్డు బాగా దెబ్బతినడంతో గుంటూరు నుంచి రాజధానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు మంత్రికి విన్నవించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, అమరావతి రాజధానిలో వర్క్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా అటు ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్స్ రోడ్స్ 1,500 కిలోమీటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్ ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ 250 మీటర్ల హైట్ అసెంబ్లీ కానీ, 7 అంతస్తుల హైకోర్టు భవనం కానీ, గవర్నర్స్ యొక్క బంగళా కానీ, జ్యుడిషియల్ అకాడమీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. తాటికొండ, పెద్దపరిమి, తుళ్లూరు, తర్వాత రాయపూడి ఈ విలేజ్ లో ఉన్న రోడ్డు చాలా చాలా డ్యామేజ్ అయింది. దీన్ని వీలైనంత వరకు 6 నెలల్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్ల ఉత్పాదక కార్యక్రమాలకు 300 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రతిపాదిత పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ప్యాకేజ్ 63లో 24,51 లక్షల రూపాయల అదనపు ఖర్చుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 సఖీ నివాసాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. పిఎంఈజీపీలో మన రాష్ట్రంలో అయితే దాదాపు 6,000 యూనిట్లు వచ్చిన పిఎంఈజీపీ కింద సాంప్రదాయ ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించడానికి కానీ వీటన్నిటికీ కూడా ఈ ఆర్థిక సహాయం ద్వారా వారిని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామిక మైక్రో యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల కోసం విద్యాశాఖ 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలకు 5,28,239 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చే నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం, బిరోలు గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక్క బీరోలు గ్రామానికే 29,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రివర్గ సహచరులతో సమావేశాన్ని ఈరోజు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులతో పాటు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, హోంమంత్రి అనిత పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలో భాగంగా వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఇప్పటికే బీసీ మంత్రులు 2 పర్యాయాలు భేటీ అయినట్లు పేర్కొన్నారు. 3వ సమావేశం విజయవాడ సమీపంలోని తాడిగడప బీసీ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయంలో ఈరోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్లు పాల్గొంటారని వెల్లడించారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. విజయవాడలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన 150 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలో మెగా డిఎస్సి నిర్వహించి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎక్సైజ్ విధానాలు, చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని నూతన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి గృహ వినియోగదారుడికి అవసరమైన వేళ సిలిండర్లు సరఫరా చేస్తామని వెల్లడించారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించినా, బ్లాక్లో విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ విక్రయాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించనున్నారు. వచ్చే 6 నెలల్లో రాజధాని పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారులను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రతిపాదిత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.